నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఓ కేసులోని విషయం ఏంటి అంటే, నువ్వు పలానా వ్యక్తికి ఈ రకమైనటువంటి హాని చేస్తే నీకు నేను ఒక ఆస్తిని బహుమతిగా ఇస్తానని చెప్పి ఒక వ్యక్తి మాట ఇచ్చి తప్పాడు. ఇప్పుడు నాకు అతను ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయటం లేదు. నేను ఏదైనా చేయడానికి అవకాశం ఉందా సార్ అని ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చినాడు. సో మిత్రులారా, మన దేశంలో ఆస్తి బదలాయింపుల చట్టం అమల్లో ఉన్నది. ఇందులోని సెక్షన్ 25 ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి పలానా వ్యక్తికి నువ్వు నష్టం చెయ్యు, పలానా వ్యక్తికి నువ్వు హాని చెయ్యు, చేస్తే నీకు పలానా ప్రాపర్టీ గిఫ్ట్గా ఇస్తా, లేకపోతే నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తా అని ఎవరైనా మాట ఇస్తే ఆ చర్యను అమలుపరచమని అడిగే హక్కు మనకు ఉండదు. అది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. అది ఒక కక్షపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి చర్య. కాబట్టి ఇలాంటి చర్యల వలన ఏదైనా ఒక ప్రాపర్టీ మనం పొందితే ఆ డాక్యుమెంట్ అనేది చట్టబద్ధమైనది కాదు. ఆ డాక్యుమెంట్ అనేది చెల్లుబాటు కాదు. కాబట్టి పలానా వ్యక్తిని నువ్వు అది చెయ్యు, నీకు ఈ ప్రాపర్టీ ఇస్తానంటే నమ్మి మోసపోకండి. అలాంటి క్రిమినల్ చర్యల్లో పాల్గొని మీరు క్రిమినల్గా మారకండి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.